నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రంపచోడవరంలో హడలెత్తిస్తున్న పెద్ద పులి, పశువులపై దాడులు, భయాందోళనలో ప్రజలు. నేటి నుంచే బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకాలు, విజయనగరం జిల్లా రావివలసలో ప్రారంభించనున్న సీఎం. $2,300 కోట్లతో అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. రన్వే నుంచి రోడ్డుపైకి దూసుకువెళ్లిన విమానం, బొలీవియాలో 15 మంది దుర్మరణం. అమెరికా వర్సిటీల్లో తగ్గిన భారతీయ విద్యార్థుల ప్రవేశాలు, వీసా కఠిన నిబంధనలు ప్రభావం చూపాయన్న జీఎంఏసీ. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్పీవీ టీకా ఉచిత పంపిణీకి కేంద్రం నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉదయం 11:30కు రాజస్థాన్లోని అజ్మేర్ చేరుకోనున్న ప్రధాని 16,680 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సుమారు 1,15,00,000 మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 14 ఏళ్ల బాలికలకు టీకా అందిస్తామని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా హెచ్పీవీ టీకాను తీసుకొచ్చని వివరించింది. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకుంటామని తెలిపింది. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. ఏటా సుమారు 1,20,000 కొత్త కేసులు నమోదవుతుండగా 80,000 మంది వరకు మృతి చెందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. రావివలస కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లి టీకా తీసుకునే బాలికలతో మాట్లాడతారు. ఆ తర్వాత రావివలస గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగిస్తారు. రావివలసలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి గారు మనకి రావివలస గ్రామానికి రాబోతున్నారు. చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, అన్ని ప్రోగ్రామ్స్ అయితే మనం రెడీ చేశాము. ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తర్వాత ఇక్కడ హెచ్పీవీ వ్యాక్సినేషన్ అమ్మాయిలకి ఇవ్వడం కోసం కూడా మన హాస్పిటల్కి రాబోతున్నాం. వచ్చేసి ఇప్పుడు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కొంచెం వాళ్ళకి ఇంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రావివలస గ్రామానికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తున్నాం. రాష్ట్రంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ను నేడు పునాది రాయి పడనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను బ్లూ జెట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద సెజ్లో 102 ఎకరాలు కేటాయించింది. ఎకరా 40 లక్షల చొప్పున భూములివ్వడంతో పాటు అదనపు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. 2,300 కోట్ల పెట్టుబడితో దశలవారీగా యూనిట్ అభివృద్ధి చేయనున్న బ్లూ జెట్ 2028-29 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నిలదీసిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు. దొడ్డిగుంటకు చెందిన నాగేంద్ర భార్యతో నల్లమిల్లి గ్రామానికి చెందిన శివ కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగి అదే గ్రామంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. గురువారం రాత్రి తన భార్యతో శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురై శివను నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. శివ తన వద్ద ఉన్న బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. హత్య తరువాత శివ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్ర మరణం వెనుక ఆయన భార్య హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అనపర్తి సిఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితుడు నీలాద్రి మానసిక స్థితి సరిగ్గా లేదని అనుమానిస్తున్నారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి పవన్ క్యాంప్ ఆఫీసు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి శుక్రవారం కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ముఖ్య భద్రతాధికారి ఉండే కంటైనర్ గదిలోకి ప్రవేశించాడు. అక్కడ 10 నిమిషాలకు పైగానే తచ్చాడాడు. సోఫాలు శుభ్రం చేసేందుకు వచ్చానంటూ అక్కడున్న భద్రతాధికారికి చెప్పాడు. నిన్నెప్పుడూ చూడలేదని భద్రతాధికారి ప్రశ్నిస్తే తనకు ఇది 3వ జన్మని, మోదీ తరువాత నేనేనంటూ పొంతనలేని సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో పట్టుకునేందుకు ప్రయత్నించిన అధికారిని తోసేసి వీరంగం వేశాడు. భవన నిర్మాణంలో ఉపయోగించే సెంట్రింగ్ కర్ర తీసుకుని సమీపంలో ఉన్న వాహనాలపై దాడి చేశాడు. ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్లోని ఫార్చునర్ కారు అద్దం పగులగొట్టాడు. ఈలోగా ఎస్పీఎఫ్ సిబ్బంది నిందితుడు నీలాద్రిని పట్టుకున్నారు. ప్రాథమికంగా విచారణ జరిపి మంగళగిరి పట్టణ పోలీసులకు అప్పగించారు. నీలాద్రి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఖొజిరియా అని పోలీసుల విచారణలో తేలింది. కొద్ది రోజుల క్రితం వరకు చెన్నైలోని ఓ కంప్యూటర్ డేటా సెంటర్లో పనిచేశాడని, గురువారం విజయవాడ వచ్చి ఓ లాడ్జిలో బస చేశాడని గుర్తించారు. విజయవాడలో ఓ కంప్యూటర్ షాప్లోనూ నీలాద్రి 2 రోజులు పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఆటోలో పవన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నీలాద్రి భద్రతా సిబ్బంది కన్నుగప్పి లోపలికి ప్రవేశించాడు. విజయవాడలో నీలాద్రి బస చేసిన హోటల్, పనిచేసిన కంప్యూటర్ షాప్కు వెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. నీలాద్రి స్వగ్రామం ఖొజోరియాకు వెళ్లి అతని తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. నీలాద్రికి భార్య, 2 పిల్లలున్నారని, తమ కుమారుడు గొడవలకు పోయే వ్యక్తి కాదని తల్లిదండ్రులు చెప్పినట్లు తెలుస్తోంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి స్టేషన్లో నీలాద్రిని విచారించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. రాష్ట్ర నిఘా విభాగం డీజీ మహేష్ చంద్ర లడ్డా పవన్ను కలిసి విచారణలో వెల్లడైన సమాచారాన్ని వివరించారు. అనంతరం అక్కడ భద్రతాధికారులు సిబ్బందిని పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కార్యాలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. పవన్ కళ్యాణ్ సీఎస్ఓ పెంటారావు ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిందితుడు పోలీసుల్ని హత్య చేసేందుకు యత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలీవియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ప్రమాదంపై బొలీవియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినాస్ స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలీవియన్ కరెన్సీని తరలిస్తుండగా లా పాజ్కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టోలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసినట్లు బొలీవియా రక్షణ మంత్రి చెప్పారు.
కోఎక్సిస్టెన్స్. బొలీవియా రాజధాని లాపాజ్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలీవియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జుళిపించారు. కార్గో విమానం శిథిలాలు, ధ్వంసమైన కార్లు, రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ప్రమాదంపై బొలీవియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినాస్ స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలీవియన్ కరెన్సీని తరలిస్తుండగా లాపాజ్కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టోలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసినట్లు బొలీవియా రక్షణ మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సందడిగా సాగుతోంది. 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తోంది. కూటమి నేతలు, అధికారులు ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును అందించారు. భర్త మృతి చెందిన కొన్ని రోజులకే తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకున్నారంటూ ఓ మహిళ హర్షం వ్యక్తం చేశారు. 12వ తారీఖు అమ్మా, సారీ జనవరి 12 అని మనం నెలలోపు వచ్చింది. నెలకి ఇచ్చాము. జాగ్రత్త అమ్మా, సారీ. కానీ ఏదైతే తీసుకురా ఆయన ఎత్తాలం కానీ మా బాబు గారు స్పెషల్గా ఆలోచించి చెప్పి చేశారమ్మా, ఇది వెంటనే రావాలి మీకు అని. సారీ, మా ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఏదైనా కానీ చేసి పెడతాం. జాగ్రత్త అమ్మా. అమెరికా యూనివర్సిటీలో భారతీయ విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గినట్లు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ GMAC పేర్కొంది. 2024తో పోలిస్తే గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 45% తగ్గినట్లు తెలిపింది. విద్యార్థుల అంతర్జాతీయ దరఖాస్తులు ఐరోపా, ఆసియా దేశాల్లో పెరగ్గా అమెరికా, కెనడా, యూకేకు తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ఉపాధి అవకాశాలపై అనిశ్చితి సహా రూపాయి పతనంతో ఆర్థిక భారం పెరగడం వంటివి ఇతర దేశాల్లోని వర్సిటీలో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా GMAC నివేదిక వెల్లడించింది. గతేడాది మేలో వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయడం, సోషల్ మీడియా వెట్టింగ్పై కొత్త మార్గదర్శకాలు కూడా విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపినట్లు పేర్కొంది. అటు భారత్లోని బిజినెస్ స్కూళ్లకు వచ్చే అంతర్జాతీయ దరఖాస్తుల సంఖ్య 25% పెరిగినట్లు తెలిపింది. అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచి వస్తున్నట్లు GMAC వెల్లడించింది. కృత్రిమ మేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆంథ్రోపిక్ AI సాంకేతికతను వాడొద్దంటూ ట్రంప్ యంత్రాంగం ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. జరిమానాలు కూడా విధించింది. దీంతో AI భద్రతపై ప్రభుత్వం, కంపెనీల మధ్య బహిరంగ ఘర్షణ తలెత్తింది. ఆంథ్రోపిక్ AI సాంకేతికతను అమెరికా సైన్యం అపరిమితంగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంథ్రోపిక్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, ఇతర అధికారులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. కంపెనీ ఉత్పత్తులను భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే విధంగా ఉపయోగించవచ్చనే ఆందోళనలపై CEO డారియో
మోడీ వెనక్కి తగ్గకపోవడంతో ఆంథ్రోపిక్ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని వారు ఆరోపించారు. తమకు ఆంథ్రోపిక్ అవసరమే లేదని, అది వద్దని, వారితో మళ్లీ తాము వ్యాపారం చేయబోమని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4%గా ఉందని పేర్కొంది. ఈ మేరకు కొత్త సిరీస్లో జీడీపీ గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు 2011-12ను ఆధార సంవత్సరంగా వ్యవహరిస్తుండగా దాన్ని 2022-23కు మార్చింది. ఈ కొత్త సిరీస్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.6% వృద్ధి నమోదు చేయవచ్చని కేంద్ర గణాంక శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో 7.4%గా వేసిన అంచనాలతో పోలిస్తే ఇది కాస్త పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై, సెప్టెంబర్ త్రైమాసికానికి వృద్ధి రేటును కూడా 8.2% నుంచి 8.4%కి సవరించింది. తొలి త్రైమాసికానికి మాత్రం 7.8% నుంచి 6.7%కి తగ్గించింది. తాజా గణాంకాల్లో జీఎస్టీ, ఈ వాహన్ గణాంకాల వివరాలను సైతం చేర్చారు. వంట మనిషి, డ్రైవర్ సహా ఇంట్లో పనివాళ్లు అందించే సేవల్ని కూడా జీడీపీ లెక్కింపునకు పరిగణలోకి తీసుకున్నారు. ఉత్తర కొరియా నియంత అధికార వర్కర్స్ పార్టీ అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులకు స్నిపర్ రైఫిల్స్ ను కానుకగా ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార మీడియా తెలిపింది.